మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953వ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. మంగళవారం మే 20, 2025. ఆలయ నిర్వహణ. ఈనాటి ధ్యానాంశం ఆలయ నిర్వహణ. ఈనాటి వాక్య భాగంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 18 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఒకరోజు ఉదయకాల ధ్యాన సమయంలో దేవుడు నాలో నివసిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాను. పౌలు మన దేహము దేవుని ఆలయమని చెప్పిన విషయం ఆలోచించాను. ఆ రోజు ఉదయం నేను వ్యాయామం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ శారీరక వ్యాయామాన్ని ఆలయ నిర్వహణ అని పిలవాలనిపించింది. మాటలు చాలా శక్తివంతమైనవి. వ్యాయామాన్ని మామూలు వ్యాయామం అని పిలిచినప్పటికంటే అదే వ్యాయామాన్ని దేవుని కొరకు చేయడం గురించి ఆలోచించినప్పుడు ఆ వ్యాయామం, అదే ఆలయ నిర్వహణ, ఒక సరదా వ్యవహారం కాదని అర్థమైంది. అందువలన నేను ఆదివారాలు తప్ప ఒక్కరోజు కూడా వ్యాయామం చేయడం మానడం లేదు. ఆ తర్వాత నా ఉదయకాల ధ్యానాన్ని ఆలయ అంతర్భాగ నిర్వహణ అని పిలవడం మొదలుపెట్టాను. ఆలయ నిర్వహణ కష్టమైన పనే, కానీ దానిని కొనసాగిస్తుండగా అది సులభమవుతుందని ఆశిస్తున్నాను. నేను దినమంతా దేవునితో సహవాసం చేయడం మరియు పరిశుద్ధాత్ముని స్వరమును వినడం వల్ల నేను ప్రతిరోజు పొందుతున్న ఆనందం నా దేహమనే ఆలయాన్ని బాహ్యంగానూ అంతర్భాగంలోనూ పరిశుద్ధంగా నిర్వహించడం ద్వారా సమకూడిన ఆశీర్వాదమే. ప్రార్థన. నేటి ధ్యానం: నా మనస్సు, శరీరములను శ్రద్ధగా కాపాడుకోవడం దేవుణ్ణి గణపరిచే విధానాల్లో ఒకటి. ప్రార్థన. యేసు ప్రభువా, పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించడమనే అద్భుతాన్ని బట్టి నీకు వందనాలు. ఇతరులు కూడా నీ ప్రేమ మరియు కృపలను అనుభవించినట్లు ఈ పరిశుద్ధాత్మ వరము మాలో కలుగజేసిన మార్పును గూర్చి వారికి చెప్పే ధైర్యమును మాకు అనుగ్రహించుము. తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయము. మేము మాకచ్చియున్న ప్రతి వారిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేకుము. యేసు ప్రభు నామములో ఆమేన్. ప్రార్థనాంశం: రోజువారీ వ్యాయామాలను ప్రారంభిస్తున్న ఒక వ్యక్తి. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు పాల్ సి. గ్రాఫ్టన్, పెన్సిల్వేనియా, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.